ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము సర్వపిండి చేసుకుంటున్నాము. దీనికి కావాల్సినవి 2 గ్లాసుల బియ్యం పిండి, నానబెట్టుకున్న శనగపప్పు, నువ్వులు, పల్లీలు వేయించుకున్న, తరిమి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అలా ఇలా తడిపి పెట్టుకున్న దాన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం సర్వపిండిని చేసుకోవాలి. ఇలా ముద్దలా తీసుకొని దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం రుద్దుకుందాము. ఆయిల్ రుద్దుకున్న తర్వాత పిండిని దీనిలో పెట్టుకొని ఇట్లా రౌండ్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. దీంట్లో మనం ఇట్లా హోల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే హోల్స్ దీంట్లో ఆయిల్ వేస్తాం కాబట్టి హోల్స్ పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని ఒత్తి పెట్టుకుని ఉంది కదా, ఇప్పుడు మనం ఈ హోల్స్లలో ఆయిల్ పోసుకుందాం. ఇలా హోల్స్లలో కాకుండా సైడ్ కూడా మనం ఆయిల్ పోసుకుందాం. ఇలా 15 మినిట్స్ అయ్యాక ఇలా అవుతుంది. దీన్ని ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.